వైఎస్ఆర్సీపీ వాళ్ళకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎలాంటి పనులు చేయకూడదంటూ సీఎం పదవిలో ఉండి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. సంక్షేమ పథకాల విషయంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడమని గతంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా చంద్రబాబు విషం నిండిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయని మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. చూసారా ఇద్దరు నాయకుల మధ్య ఎంత తేడానో. తనకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందించాలనే తపన కలిగిన వ్యక్తిత్వం ఒకరిది. తనకు ఓటు వేయని వారిని పాముతో పోల్చిన నైజం ఇంకొకరిది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరవేయాలనే తాపత్రయం ఒకరిది. తన వాళ్లకు మాత్రమే లబ్ధి జరగాలనే స్వార్థం మరొకరిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బాబు వైఎస్ఆర్సీపీపై అన్యాయంగా విమర్శలు చేశారన్నారు ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఇంకా ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని ఆరోపించారు. తన ప్రభుత్వంలో పేదలకు 2.5 లక్షల కోట్ల మేర సంక్షేమం అందించిన వైఎస్ జగన్ పై చంద్రబాబు పనిగట్టుకుని చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు భూమన. 2.5 లక్షల కోట్లకు పైగా పేద ప్రజలకు డబ్బులు పంచినటువంటి వైసీపీ నాయకత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పనిగట్టుకొని విమర్శించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బాబు ప్రవర్తన సీఎం స్థాయికి తక్కువగా ఉందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేత సాకే శైలజనాథ్. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం కుదేలవుతోందని ఆరోపించారు. వాస్తవాలను పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు శైలజనాథ్. మీరేం మాట్లాడతారు? మీ వాగ్దానాలు, అట్లాగే ఉన్న వాస్తవాలు, వీటిని తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు. మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది. అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు. 12.9% వృద్ధిలోకి వచ్చినామని చెప్తారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయని మండిపడ్డారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ బాధ్యుడిగా పనిచేయాలని, కానీ ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను, జనసేన, భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి, లేకపోతే మీకు ఓటేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి, మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. సీఎంగా చంద్రబాబుకి కొనసాగే అర్హత లేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తి భక్షించే విధంగా, పక్షపాతాలకి, రాగద్వేషాలకి అతీతంగా పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు రాగద్వేషాలతో మాత్రమే పనిచేసే విధంగా, అధికారులు ఎవరిని అర్హులైనటువంటి వారికి పని చేయకుండా పచ్చబిళ్ళ పెట్టుకొని వస్తేనే పని చేయమన్నటువంటి మంత్రి గారి వ్యాఖ్యల్ని కొనసాగింపుగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు. మొత్తానికి ప్రత్యర్థి పార్టీ వారికి ఎలాంటి లబ్ధి చేకూరకూడదని బహిరంగంగా చంద్రబాబు ఆదేశించినపై రాజకీయ విశ్లేషకులు, పలు పార్టీల నేతలు విస్తుపోతున్నారు. బహుశా ప్రపంచంలోనే ఇలా ఎక్కడా జరిగి ఉండదు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారి వ్యవహరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.